హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫేస్బుక్లో మన ప్రోడక్ట్స్ క్లాతింగ్ కానీ లేదా ట్రెండింగ్ బిజినెస్ ఏదైనా సరే అప్లోడ్ చేసేసి మనం ఎలా సేల్స్ చేసుకోవాలి, ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను లైవ్లో అంతా మీకు ఎలా మార్కెట్ ప్లేస్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఎలా క్యాటలాగ్ అప్లోడ్ చేయాలి, ప్రైజింగ్ గురించి కానీ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్తాను నేను. సో ఇక వీడియోలోకి వెళ్తే, ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్ అని ఒకటి ఉంటుందండి. చాలామందికి తెలిసే ఉంటుంది. చాలామంది కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ అయితే అందులో అప్లోడ్ చేసేసి ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. తెలియని వారి కోసం అయితే చెప్తున్నాను. ఇంతకుముందు నేను మీషో రీసెల్లర్గా అయితే చేశాను. అప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఛానల్ అయితే లేదు. కానీ అప్పుడు అంత అవగాహన అయితే లేదండి యూట్యూబ్ గురించి. ఇంకా నా రీసెల్లింగ్ చేసేదంతా కూడా నేను ఫేస్బుక్లోనే చేశాను. నాకు మంచి ఆర్డర్స్ అయితే వచ్చాయి. నాకు పెళ్ళికి ముందు అయితే నా ఖర్చులకి అంతా కూడా నేనే అందులో రీసేల్ చేసి ఆ డబ్బులతోనే నేను నా ఖర్చులకు అయితే యూజ్ చేసుకునేదాన్ని. మంచి ఆర్డర్స్ అయితే వచ్చేవి నాకు. అప్పట్లో నేను సిఓడి అయినా కానీ ఎవరు నాకైతే ఫ్రాడ్ చేయలేదు. చక్కగా పంపించిన ప్రతి ప్రోడక్ట్ అయితే వాళ్ళు మంచిగా నాకు రివ్యూ కూడా ఇచ్చేవాళ్ళండి. ఇంకా నాకు అది పాత అకౌంట్ అండి. నా పాస్వర్డ్ మర్చిపోవటం వల్ల నేను ఇంకా దాన్ని యూజ్ చేయట్లేదు. కొత్త అకౌంట్ ఓపెన్ చేశాను కానీ ఇంకా అంత ఇంట్రెస్ట్ అయితే నేను పెట్టలేదు మళ్ళీ. సో ఇప్పుడు ఎవరైనా సరే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూజ్ చేస్తూ మీ ప్రోడక్ట్స్ అప్లోడ్ చేసేవాళ్ళు ఫేస్బుక్ కూడా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అందులో కూడా ప్రోడక్ట్స్ అప్లోడ్ చేసుకొని సేల్స్ చేసుకోవచ్చు. ఒకదాని మీద డిపెండ్ అయ్యేదానికంటే ఇప్పుడు 3 వెబ్సైట్లో మన ప్రోడక్ట్స్ అప్లోడ్ చేయటం వల్ల నుంచి ఒకటి, ఇందులో నుంచి ఒకటి అట్లా వస్తాయి కదండి. బెనిఫిటే కదా మనకి. సో అలా అప్లోడ్ చేసుకొని మనమైతే సేల్స్ చేసుకోవచ్చు. సిఓడి అయితే ఇప్పుడు అసలు పెట్టకూడదండి. ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్నాయంటే అంత ఫ్రాడ్ జరుగుతుంది. కాబట్టి ముందు పేమెంట్ చేసిన తర్వాతనే మన ప్రోడక్ట్ అయితే పంపించాలి. సేమ్ యూట్యూబ్, ఇన్స్టాలో ఎలా అయితే మీరు సిఓడి లేదని ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారో అలాగే ఫేస్బుక్లో కూడా మీరు ముందుగానే చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ మీది నచ్చి వాళ్ళు మీకు మెసేజ్ చేశారంటే వాళ్ళకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సిఓడి అయితే లేదు అని. వాళ్ళకి నచ్చితే పేమెంట్ చేసి ప్రోడక్ట్ అయితే పంపించమంటారు. అలా అయితే మన ప్రోడక్ట్స్ కూడా సేల్ చేసుకొని చక్కగా అందులో నుంచి కూడా మనం ఆర్డర్స్ అయితే తీసుకోవచ్చు. ఇంతకుముందు నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేనైతే చాలా మిస్ అవుతున్నాను ఆ డేస్ అయితే. ఎందుకంటే నా పాత అకౌంట్ పోయింది. నేను దాని నుంచి చాలా ఎర్న్ చేసుకున్నాను. పాస్వర్డ్ మర్చిపోవటం వల్ల. అదిగాక ఆ సిమ్ కూడా నాకు పోయిందండి. ఆ సిమ్ లేదు, నా ఫోన్ పోయింది. నా ఫోన్లో ఆ సిమ్ ఉండటం వల్ల మొత్తం నేను కాంటాక్ట్ అంతా కూడా మిస్ అయ్యాను. లేదంటే నేను కంటిన్యూగా చేసుకునేదాన్ని. ఇంకా నెక్స్ట్ అకౌంట్ నుంచి అయితే నేను ఇంకా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. మీకు చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు క్లియర్గా ఇంకా కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. నేను లైవ్లో అంతా కూడా చేసి చూపిస్తాను మీకు. ఇంకా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచే కాకుండా ఫేస్బుక్ నుంచి కూడా మంచిగా ఆర్డర్స్ అయితే తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.